గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎవరైతే సప్లిమెంట్లు తీసుకుంటే ఓ అమ్మాయి ఏమన్నా అయిపోద్దేమో అనేటువంటి భయపడే వ్యక్తులకు నేను ప్రతిరోజు వాడుకునేటువంటి కొన్ని ఐటమ్స్ గురించి ఈరోజు ఒక 2 మినిట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఐటమ్ గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా ఏంటంటే పుట్టగొడుగుతో చేసుంటారు. మెయిన్గా దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే పాముకు ముంగిస ఎలాగో క్యాన్సర్కి గ్యానోడర్మా అలాగా, అంటే క్యాన్సర్ కణాలు దరి చేరనివ్వదు. అలాగే మనకి నరాల స్ట్రెంత్కు ఉపయోగపడుతుంది, డీటాక్స్కి ఉపయోగపడుతుంది. బాడీ మొత్తాన్ని ఎంఆర్ఐ స్కాన్ లాగా చేసి మనకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పనిచేస్తుంది. నెక్స్ట్ రెండవది కొలెస్ట్రామ్. ఆవు ముర్రు పాలతో తయారు చేసిబడి ఉంటుంది. అంటే ఈనినటువంటి 6 గంటల లోపల స్వీకరించినటువంటి పాలతో తయారు చేయబడి ఉంటుంది. తల్లి పాల తర్వాత అంత బలవర్ధకమైన ఆహారం కొలెస్ట్రామ్. ఇది ముఖ్యంగా మన వెస్టీజ్లో చిన్నపిల్లలకు ఉపయోగించదగ్గ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కొలెస్ట్రామ్. అలాగే పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు. చెప్పుకుంటా పోతే ప్రతిదానికి చాలా ఉంటుంది. బ్రీఫ్గా చెప్తున్నాను. తర్వాత మల్టీవిటమిన్, మన దగ్గరికి అందాల్సినటువంటి ప్రతి మల్టీవిటమిన్ సబ్లింగల్ స్ప్రే ద్వారా మనం తీసుకోవచ్చు. అలాగే విటమిన్ పి, విటమిన్ సి, అలాగే విటమిన్ డి, అలాగే B12. నెక్స్ట్ స్పిరులినా. ఈ భూమి మీద అత్యుత్తమైనటువంటి న్యూట్రిషన్ ఖజానా ఏదన్నా ఉందంటే స్పిరులినా. అలాగే కో ఎంజైమ్ కీటమ్. ఇక్కడ ఉండేవన్నీ కూడా విటమిన్స్. ఇది ఒక్కటే మాత్రమే ఎంజైమ్. మన బాడీలో ఉండేటువంటి హార్టు, లివరు, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, స్కిన్ ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే మనకి క్యూటెన్ అవసరం. తర్వాత ఉండేది ఫ్లాక్స్ ఆయిల్. ఈ భూమి మీద మనకు తెలియకుండా వచ్చే జబ్బు ఏదైనా ఉందంటే హార్ట్ అటాక్ నిరోధించాలంటే ఫ్లాక్స్ ఆయిల్ కావాలి. ఎట్ ది సేమ్ టైం క్రిల్ ఆయిల్. ఇది కూడా ఫ్లాక్స్ ఆయిల్ కన్నా 3 రెట్లు ఎక్కువ బలవంతంగా పనిచేస్తుంది. అలాగే క్రిల్ ఆయిల్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మీద బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఉండేటువంటి ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత మనం గమనిస్తే మన ఐ సపోర్ట్ అంటే ఏంటంటే మన కంటికి ఈ రోజులు అందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కంటికి. ఆ కంటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఐ సపోర్ట్. ఆ తర్వాత అలోవెరా. ఈరోజు భూమి మీద గ్యాస్ లేనోడు ఎవలేడు. ఇంట్లోనే గ్యాస్ ఉండదేమో కానీ ఒంట్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఫుల్ ఉంది. ఆ గ్యాస్ని కంప్లీట్ చేయగలటువంటి గ్యాస్ ట్రబుల్ని మనం దరిచేరనీయకుండా చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అలోవెరా. నెక్స్ట్ నీమ్ మీన్స్ వేప సర్వరోగ నివారణ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఎవరైతే షుగర్ లేని వ్యక్తులు తీసుకుంటారో రోజు ఒక క్యాప్సుల్ తీసుకుంటామంటే ఫ్యూచర్లో షుగర్ మన దరికి చేరకుండా, అలాగే మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఎయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, రకరకాలుగా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎనర్జీ బూస్టర్. ముఖ్యంగా ఇది జెంట్స్ స్పెషలిస్ట్. అంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే. అంటే వాళ్ళకి స్ట్రెస్ ఉన్నా, ఏదన్నా మెంటల్గా ఇదవుతున్నా, ఇంకేదన్నా వ్యక్తి వీక్గా ఉన్న, అన్ని విధాలుగా ఒక జెంట్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఎనర్జీ బూస్టర్ అనేది అవసరం. అలాగే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి ముఖ్యంగా ఆ ఎనర్జీ బూస్టర్ ఇస్తే పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ రెస్ప్ కేర్. ఈ రెస్ప్ కేర్ అనేది మనకి రెస్పిరేటరీ సిస్టాన్ని పూర్తి స్థాయిలో ఇది చేయడానికి ఉపయోగపడతా ఉంది. అంటే మనకి రెస్పిరేటరీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్ని ప్రోడక్ట్లు ప్రతిరోజు నేను వేసుకుంటాను. నేను వాడుకునేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఇన్ని ప్రోడక్ట్స్ బయట ఏదైనా మనం వాడగలుగుతామా? మనం వాడే పరిస్థితే లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. సప్లిమెంట్లు అంటే ఏదో జబ్బులో లేసుకునేటువంటి ప్రోడక్ట్స్ కాదు. సప్లిమెంట్లు అంటే ఆరోగ్యంగా ఉండే మనిషి ఆరోగ్యంగా ఉంటూ జీవితాంతం డాక్టర్ దగ్గరికి పోకుండా చేసేటువంటి ప్రోడక్ట్స్. కాబట్టి ప్రతి లీడర్ కూడా గమనించి ఇవి మందులు కాదు, మనం డాక్టర్లు కాదు అనే విషయాన్ని ప్రతి లీడర్ కూడా గమనించి మీరు